Assalamu alaikum. Welcome to beautiful show. Oh my friend. కాదు ఎందుకలా కొట్టినా చెప్తున్నా ఎందుకలా be happy like hi hello namaste welcome to the brand new show ఇలా కలర్ఫుల్ గా ఉంది కదా ఏంటిది why you so angry ఎందుకంత what is that some పప్పు ఫేస్ వేసుకొని నీ మీద నాకు నమ్మకం లేదు నీకు ఇచ్చిన వాల్యూ నిలబెట్టుకోలేదు ఇంకెక్కువ మాట్లాడకు బాగా చెప్పాను కదరా డబ్బులు కొట్టండి నాకు వాల్యూ లేదంటున్నాడు ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ ఓకే నువ్వు సడన్ గా నా మీద వాల్యూ ఎందుకు పోయింది నేనేం చేశాను చంటి ఏం చేసావా ఏం చేశాను సిగ్గులేదు అడగడానికి సిగ్గులేదు నిన్న నువ్వు 5ంటికి నన్ను బేకరీకి రమ్మన్నావా నీ కోసం 6:30కి వచ్చాను 9:30 వరకు వెయిట్ చేశా వై డిడ్ంట్ యు కమ్ అని ఇంగ్లీష్లో అడిగాను నేను I had ఇంకో మీటింగ్ ఉండింది వేరే ఫ్రెండ్ మీటింగా నా బాయ్ ఫ్రెండ్ అప్పుడే కాల్ చేశాడు బాయ్ ఫ్రెండ్ బాయ్ అండ్ ఫ్రెండ్ అది కరెక్ట్ అలా చెప్పు క్లారిటీగా బాయ్ కో ఫ్రెండ్ ఉన్నాడని చెప్పు నేను ఒక బాయ్ ని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అయినా నువ్వు వెళ్తున్నావు వెళ్ళేదానికి నాకు చెప్పెళ్ళాలి కదా నేను ఇలా వెళ్తున్నాను రాను అని చెప్పి అంటే నువ్వు ఎలాగో ఖాళీగా 9 వరకు నేను 9 బర్గర్లు తిన్నా ఎవడ కడతాడు బిల్లు 9 బర్గర్లు తిన్నావా ఎక్కడికి వెళ్ళాయని ఈ స్లిమ్ బాడీలో అలా కవర్ అయిపోయినాయి You want 9 burgers you get 9 burgers అంత ఇంగ్లీష్ మాట్లాడుకున్న అమెరికన్వి కాదు మరి ఎలా చెప్పండి నీకు ఏ స్టైల్లో కాల్ చెప్పు అసలు నీకు నాకు సంబంధం లేదు పక్కన నిలబడి ఈ రోజు ఈ షో అయిపోయినప్పుడు ఆడియన్స్ వెయిటింగ్ నీ కోసం వాళ్ళు ఆల్రెడీ నన్ను చూసి చాలా హ్యాపీ హాయ్ యా యు గైస్ ఆర్ హ్యాపీ రైట్ వాడికి ముద్దులు పెడితేనే హలో అక్కడ అందరూ మొన్న అపోలోలో ఒకడికి 2 లక్షలు కట్టావు లేదు ₹1,00,000 నాకి కట్టుకున్నాను హాయ్ హలో నమస్తే సస్రీకాల్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు బ్రాండ్ న్యూ షో కదా బ్రాండ్ న్యూ షో నువ్వు చెప్తావేంటి అలాగే తెలీదా బ్రాండ్ న్యూ షో అని ఓకే వెల్కమ్ టు ద ఫ్యాంటాస్టిక్ షో ఓ మై ఫ్రెండ్ ఇద్దరు టీమ్స్ ని పిలిచేద్దాం ఈరోజు ఏ టీమ్ అండ్ బి టీమ్ ఎవరు వస్తున్నారు అని మనం పేర్లు చెప్పే కంటే మనకు వామప్ రౌండ్ ఉంది కాబట్టి దానిలోనే వాళ్ళ పేర్లు తెలుస్తాయి కాబట్టి లెట్స్ వెల్కమ్ ఏ టీమ్ అండ్ బి టీమ్ థ్యాంక్ యూ అసలు బేసిక్ పాయింట్ ఏంటంటే ఒక పెద్ద పులిని పక్కన పెట్టుకుని మనం డ్యాన్స్ చేయడం ఏంటి అది మీరు ఇగో ఇప్పటిదాకా ఎన్ని టీవీ షోస్కి వెళ్ళారు నాకు తెలియదు కానీ ఈ టీవీ షోకి వచ్చారు కాబట్టి ఒక స్టెప్ వేయాల్సింది ముందుకు రండి ఆయన 6 ప్యాక్ ఊపారు మీరు పెద్ద గోల్కొండనే ఊపారు థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ దాస్ గారు మీరు వచ్చారు అసలు బేసిక్గా ఆ సీక్రెట్లు చెప్పట్లే వాళ్ళిద్దరి గురించి చెప్పాలిగా మాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు సుమంత్ అని నాకు దేవుడిచ్చిన ప్రియమైన తమ్ముడు వాడికి ఇతను క్లాస్మేట్ ఓకే అక్కడ వాళ్ళ ఇంట్లో ఒకసారి పరిచయం ఓకే మేము శ్రీశైలం వెళ్ళాం ఒక జర్నీ ఆ జర్నీ ఇప్పటిదాకా కంటిన్యూ తెలుగు సినిమాల్లో ఒక విభిన్నమైన ఒక డిఫరెంట్ విలని చేసిన వ్యక్తి కాస్ట్యూమ్ కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి ఒక మంచి కెమెరామెన్ వాళ్ళ అమ్మాయి అవునా మా పాప వెరీ గుడ్ సూపర్ కానీ ఒక తాత ఒక మనవరాలతో స్నేహం చేయడం అనేది ఎంత అద్భుతమైన విషయం అనేది సో లెట్స్ ఇన్వైట్ టీమ్ బి
కాకి, గోరింక, మధ్యలో చిలుక, మధ్యలో ఫ్రెండ్షిప్ ఏంటో తెలుసుకుందాం. పేర్లు వద్దు, బట్ ఫ్రెండ్షిప్. గోరింక మధ్యలో చిలుక. పర్మిషన్ ఇస్తే నన్ను ఫస్ట్ టైం గోరింక అన్నదట. ఇప్పుడు దాకా నన్ను అందరూ పద్ది అని పిలిచేవాళ్ళను. మీ ముగ్గురు మధ్య జరిగిన ఆ అద్భుతమైన దరిద్రం ఏదైతే స్నేహం అనేది ఉందో దాని గురించి చెప్పండి. ఈ అబ్బాయి నేను ఈసీఎల్ నుంచి వస్తుంటే ఈ అబ్బాయి ఒక ఈసీఎల్లో లిఫ్ట్ అడుగుతుంటే హెల్మెట్ పెట్టుకొని వచ్చా. హెల్మెట్ పెట్టుకొని ఇలా లిఫ్ట్ అడుగుతుంటే హెల్మెట్ తీసి స్లోగా భయ ఎక్కడ దాకా పోవాలి భయ అన్న. అమ్మో వద్దురా నువ్వు కింద పడేస్తా. హలో రా 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 కూర్చోద్దా అన్న. అరే వద్దురా స్వామి నన్ను కింద పడేస్తే నాకు షోస్ ఉన్నాయి రా అది అంటే జస్ట్ జోక్ చేశాను. రా కూర్చో అది ఇది అని చెప్పి అది చేస్తే భయ ఇట్లా నేను చేస్తున్నాను భయ సినిమాలో అంటే నేను చేస్తున్నాను భయ ఇట్లా పిట్ట కూడా చేశాను అది అని అట్లా పరిచయం. ఓ మీరిద్దరు ఆర్టిస్టులు. యా మీ ఇద్దరు అందుకని నాకు చేయాల్సిన యాక్షన్ కంటే ఒక 2% ఎక్స్ట్రా అంటే నాకు ఎక్కడో టింగ్ టింగ్ కొట్టి. అంటే మొగజాతి ఆనిముత్యం చంటన్న శిశులం అన్నప్పుడు ఆ మాత్రం ఉండాలి. ఓకే మీ ముగ్గురికి స్నేహం ఎలా కుదిరింది అంటే సింగిల్ లైన్ లో చెప్పు. మా ముగ్గురికి ఎలా అంటేనా మేము డాన్స్ క్లాస్ ఉంటుందన్న. ఆ డాన్స్ క్లాస్లో మా ముగ్గురం పరిచయం. కానీ మేమిద్దరం ఒక ఆడిషన్స్కి వెళ్ళామన్న. ఆ పిట్ట కూడా ఆడిషన్స్కి వెళ్ళాము. లోపలికి వెళ్ళాను. నేను బయటకు వచ్చి నీట్గా ఫెయిల్ అయిపోయింది అనమాట ఆడిషన్. నేను పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ ఈ అమ్మాయి పాస్ అవ్వకూడదు అనుకున్నాను. ఎందుకంటే స్నేహితుడికి ఉండే అలవాటు అది. స్నేహితుడు కాదన్న అక్కడ వేరేగా చూసాను. అది కాదు మ్యాటర్. ఇక్కడ నేను ఫెయిల్ అయితే నన్ను గర్ల్ ఫ్రెండ్ చేసుకోవచ్చు అని వాడి ప్లాన్. నేను ఎక్కడికో వెళ్ళిపోతా కదా సెట్ అయితే సెలెక్ట్ అయిపోతా. అందుకని అలా ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని కొన్ని ఆడిషన్స్ తీసుకెళ్ళాను. మొత్తానికి మీరు ముగ్గురు కలిసి పిట్టగోడ అనే ఒక సినిమా ఆడిషన్స్ కి వెళ్ళారు. అక్కడ స్నేహితులు అయ్యారు. సింగిల్ లైన్ కి ఆన్సర్ చెప్పండి అంటే ఎస్ఏ రైటింగ్ రాస్తున్నారు. బట్ ఎనీవేస్ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్. రౌండ్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న వామప్ రౌండ్ ఉంటుంది. వామప్ రౌండ్ ఏంటంటే మీకు వాళ్ళిద్దరు పేర్లు తెలుసు కాబట్టి మీ దానిలో ఎవరు లీడ్ తీసుకుంటారు? నువ్వు తీసుకుంటావా? లీడ్ లేదా నువ్వు తీసుకో. ఎవరైనా ఒకటండి మా ఫ్రెండ్స్ లో ముగ్గురు ఎవరైనా ఒకట. మీరు ఎవరు చెప్తారు? సరే నువ్వు తీసుకో. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పేర్లు చెప్పకుండా మీరు వీళ్ళ పేర్లు వాళ్ళు చెప్పేటట్టుగా హింట్ ఇవ్వాలి వాళ్ళకి. మీరు ఏ వేలో అయినా సరే వాళ్ళకి హింట్ ఇస్తే వాళ్ళిద్దరి పేర్లు చెప్పాలి. అలాగే నువ్వు వాళ్ళిద్దరి పేర్లు వీళ్ళకి హింట్ ఇవ్వాలి. వీళ్ళు ముగ్గురులో ఎవరో చెప్తారు, వాళ్ళిద్దరి పేర్లు చెప్తారు. ఓకేనా? రెడీయా? రెడీ అన్న. ఆల్ రైట్ లెట్స్ స్టార్ట్ ది వార్మ్ అప్ రౌండ్. నీ పేరు హింటి. సినిమాకి వెళ్ళేది వినోదం కోసం, షికారికి వెళ్ళేది కూడా వినోదం కోసమే. మనం ఏ పని చేసినా అందులో వినోదం కోసం వెతుక్కుంటాం. ఆ వెతుకులాట్లో నేనున్నా. సో డెడ్ ఈజీ. మనకి డెడ్ ఈజీ. వాళ్ళు డెడ్ అయ్యే లోపల పేరు చెప్పాలి కదా, అది ఈజీ. వినోద్ ఇస్ యువర్ నేమ్. ఎస్. నాన్న నీ పేరు చెప్పు. రూపాయి రాకముందు ఉండేవి అణాలు, ఇప్పుడు ఆ అణాలు కలిసిపోయాయి మేఘాలలో. దీలో పేరు ఉంది చెప్పండి. శారదా. హర్ నేమ్ అమ్మాయి పేరు మేఘన. మరి అంత దారుణంగా ఇచ్చేయకూడదండి క్లూస్. దానికి ఒక పద్ధతి అంటే ఉంది. నా సింప్లిసిటీ అలాగా. నేను ఇంకా రూపా అనుకున్న అమ్మాయి పేరు. సరే ఆయన పేరు ఎలాగో మీ అందరికి తెలుసు కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ పేరు చెప్పండి, మీ ఇంట్లో ఇవ్వండి. నీకు అంత లేదంటారు. ఆ అంత ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ అంతా తెలుసుకోవాలి. నీ పేరు ఇంత వింత అంతు వింతారెడ్డి. ఎవరైనా పెట్టుకుంటారా? అనంతు. ఇంగ్లీష్ లో వాడతారు ఆ పేరుని. నీకు అంత లేదంటారు. ఆ అంతా ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ అది ఏంటి అది చూడాలా? నీకు అంత లేదంటాను. నీకు అంత లేదంటారు. ఆ అంతా ఏంటో తెలుసుకోవాలంటే అదే నా పేరు. అంతా ఇంత తెలుసుకోవాలంటే అది వాడి పేరు. అదే నా పేరు. అంతా వాడి పేరంట. అనంత కాదు. మరి ఎంత? నీకు అంత లేదు అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. నీకు అంత లేదు అంటారు. యు డోంట్ హావ్ దట్ మచ్. అదేం పేరు? నీకు అంత లేదంటారు దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసుకుంటాం. అవును అదే నీకు అంత లేదంటారంటే యూ డోంట్ హ్యావ్ దట్ మచ్. ఆడి పేరు నువ్వు డోంట్ హ్యావ్ దట్ మచ్. నీకు చెప్పకూడదు కదమ్మా. సరే లీక్ ఇట్ చెప్పండి. నాకెవడి తెలుసు? వి ఆల్ ఫెయిల్. చెప్పు. శ్రీను. శ్రీనుకి నువ్వు ఇంగ్లీష్ అన్నావా? బాగా ఎదిగిపోయారు వీళ్ళు. సరే నీ పేరు నాన్న?
అందరి ఇళ్లలో ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తారు. టీవీ. టీవీ. దాంట్లో ఒక పేరు, ఒక కంపెనీ పేరు. సోనీ. యా. నీది? నా ఫ్రెండ్ పేరు రమ. అది చాలా ఓవరాక్షన్ చేస్తుంటుంది. దాన్ని ఆపడానికి రమా అని అంటాను. దాన్ని తిరగేస్తేనే నా పేరు. తిరగేస్తేనా? అమర్ అమర్ అమర్. రమేష్. 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 సూపర్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రౌండ్స్లోకి వెళ్ళిపోదాం. రౌండ్స్ ఏంటి అంటే 3 రౌండ్స్ ఉంటాయి ఈ గేమ్ షోలో. ప్రతి రౌండ్లో వచ్చిన 3 పార్టిసిపెంట్ నుంచి టీమ్ ఏ నుంచి టీమ్ బి నుంచి కానీ ఒక్కొక్కళ్ళు వస్తారు. ఇక్కడికి వచ్చే పార్టిసిపెంట్స్కి 6 క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఇప్పుడు మీలోంచి ఒకళ్ళు వస్తే వాళ్ళకి 6 క్వశ్చన్స్, మీలోంచి ఒకరికి వస్తే వాళ్ళకి 6 క్వశ్చన్స్, మొత్తం 12 క్వశ్చన్లు. అంటే ఒకరికి 12 క్వశ్చన్లు కదా, 6. కానీ ఈ 6 ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పుడు ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేస్తూ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీకు 1 మినిట్ టైం ఉంటుంది. 1 మినిట్లో కంప్లీట్ చేసేయాలి. ఓకే వినోద్. టాస్క్ చేస్తూ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. ఆలోచించి చెప్పాలి. అండ్ మీ టాస్క్ కి మీ ప్రశ్నకి సంబంధం లేదు. మీరు టాస్క్ ఎలా అయినా చేయొచ్చు, కానీ ఆన్సర్ మాత్రం కరెక్ట్ ఇవ్వాలి. మీ టీం నుంచి ఎవరు వస్తారు, మీ టీం నుంచి ఎవరు వస్తారు మీరే చెప్పండి. వినోద్. వెల్కమ్ మిస్టర్ వినోద్ ఫ్రమ్ ఏటీ. ఆల్రైట్, ఆడడానికి టీమ్ ఏ నుంచి మిస్టర్ వినోద్ వచ్చాడు. నువ్వు ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే సమాధానం చెప్పడానికి రెడీ. దానికి ముందు టాస్క్ ఏంటో చెప్పు. టాస్క్ ఏంటి అంటే చాలా సింపుల్ టాస్క్. ఇప్పుడు తను చేసే టాస్కే మీరు కూడా చేయాలి. ఓకే, ఏం లేదు, ముందుకు రండి చెప్తాను. ముందుకు పెట్టుకోండి. ఇప్పుడు ఎగరండి ఈ కాలుతో. ఆల్రైట్, ఓకే. అలా ఎగురుతూ ఉండండి. నేను 1 2 3 స్టార్ట్ అనగానే ఎగురుతూ ఉండాలి. ఇక్కడ టైం స్టార్ట్ అవుతుంది. మీ క్వశ్చన్ ఇక్కడ 60 seconds. బుల్లెట్స్ లాగా నేను వదులుతూ ఉంటాను, మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఈయన ప్రాపర్ గా ఆడటానికి షూ ఇప్పేసి వచ్చారు. 60 seconds, 6 questions, 6 points. 1 2 3 టైమర్. ఓకే, మీ ఫ్రెండ్ ఫోన్ లాక్ ఏంటి? మీ ఫ్రెండ్ ఫోన్ లాక్ ఏంటి? ఎవరిదైనా ఇద్దర్లో పాస్వర్డ్ లాకే లేదు ఆయనకి. ఓకే, మనం పూజలు చేయని దేవత ఎవరు? పూజలు చేయని దేవత ఏమో. మనం పెట్టుకునేది పెన్ను కూడా పెట్టుకునేది ఏంటది? క్యాప్. స్ట్రీట్ లైట్స్ ఎక్కడ ఉంటాయి? స్ట్రీట్లో ఉంటాయి. స్ట్రీట్లో ఉంటాయి. ఓకే, జనరల్ ట్రైన్ లో ఉండేవి, లోకల్ ట్రైన్ లో ఉండనివి. టాయిలెట్స్. లారీకి 4 టైర్స్ ఉన్నాయి. లారీలో ఒక స్టెఫనీ టైర్ ఉంది. మొత్తం లారీలో ఎన్ని టైర్స్ ఉన్నాయి? లారీలో ఒకటే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంతే, అయిపోయినా? 6 క్వశ్చన్స్ లో నువ్వు ఎన్నిటికి సమాధానం చెప్పావు? మళ్ళీ అడగరా? చెప్పకపోతే 3 చెప్పాడా? పక్కా. బాత్రూమ్, అంటే స్ట్రీట్, పెన్. 15 seconds ఉండంగా నువ్వు 3 ఆన్సర్లు చెప్పావు. 3 కరెక్ట్ ఆన్సర్. 3 కరెక్ట్ ఆన్సర్. 3కి చెప్పలేకపోయాడు. ఓకే, చెప్పని వాటికి నేను క్లారిటీ ఇస్తాను. ఫోన్ లాకే లేదన్నారు. లేదు అసలు. అసలు మీకు లాకే లేదు ఫోన్. I think we should consider him because మనం ఫ్రెండ్ ఫోన్ లాకే అడిగాం. yes that's true. అంటే జనరల్ గా ఈ ఏజ్ లో లాక్ ఎందుకు అనుకున్నారా? అంటే ఆయనకి సీక్రెట్స్ ఏం ఉండవు కాబట్టి లాక్ పెట్టుకోవాలి. that is true. హర 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 హర. నేను అసలు Okay, లాకులు so- అలాంటివి. ఓకే, అయితే 4. ఓకే, Okay. మనం పూజలు చేయని దేవత ఎవరు? దట్ ఈస్ న్యాయ దేవత. ఓకే, మనం పెట్టుకునేది పెన్ కూడా పెట్టుకుంటుంది, క్యాప్. దట్స్ రైట్ ఆన్సర్. స్ట్రీట్ లైట్స్ ఎక్కడ ఉంటాయి? స్ట్రీట్ లో ఉంటాయి. జనరల్ ట్రైన్ లో ఉండేవి, లోకల్ ట్రైన్ లో ఉండేవి, బాత్రూమ్. సో హీ టోల్డ్ 4. లారీకి 4 టైర్స్ ఉన్నాయి. లారీలో ఒక స్టెఫనీ ఉంది. మొత్తం లారీకి ఎన్ని టైర్స్ ఉన్నాయి? లారీలో అన్నావు నువ్వు. 5. మొత్తం లారీకి 4 ఉన్నాయి, లోపల అయినా కూడా రాంగే కాబట్టి మీరు చేసింది పప్పుచారు. లారీకి 4 నాలుగు టైర్లు ఉన్నాయి. ఉన్నాయి. లారీలో ఒక స్టెప్నీ ఒక టైర్ స్టెప్నీ ఉంది. అప్పుడు లారీకి ఎన్ని ఉన్నట్టు? 4 ఉన్నాయి. మరి అదేగా చెప్పాలి. ఓకే, సూపర్. టీమ్ ఏకి 4 వచ్చినాయి. ఇప్పుడు టీమ్ బి నుంచి ఎవరు వస్తున్నారు? నువ్వా? సీను. రౌండ్ స్టార్ట్. 2020 క్రికెట్ మ్యాచ్ లో ఒక టీమ్ కి ఎన్ని ఓవర్స్ ఉంటాయి? ఒక టీంకి ఎన్ని ఓవర్స్? 40. ఓకే, పోయింది. కరెక్టే. తెలుగు రెస్పెక్ట్ కలిగి ఉన్న జంతువు ఏది? తెలుగు రెస్పెక్ట్ కలిగి ఉన్న జంతువు ఏది? నెమలి. పోయింది. థ్యాంక్ యూ. చీమ కన్నా చిన్నగా ఉండేది ఏది? చీమ కంటే చిన్నగా ఉండేది చెప్పలేకపోతే స్కోర్. బ్లాక్ చీమ, నల్ల చీమ.
నీ బొంద. ఓకే చాలా ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ నెంబర్ ఏంటి? నెంబర్స్ ఏం చెప్పు. మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ 5668841. మేబీ. జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ రామ్ గోపాల్ వర్మ తీసిన జిఎస్టీ. ఒరేయ్ అబ్బాయికి ఒకటి ఉంటుంది, అమ్మాయికి 2 ఉంటాయి. ఏంటిది అది? అందుకే నేను అడగలే క్వశ్చన్. తెలీదు. తెలీదా? పక్కా? పక్కా. సరే దింపే. అయిపోయింది. 2020 క్రికెట్ మ్యాచ్ లో ఒక టీంకి ఎన్ని ఓవర్స్ ఉంటాయి అన్నాను. ఓ దానికి ఏం చెప్పాలి? జస్ట్ 20 చెప్పాలి. మనం 40 అంటే సూపర్ అన్నదే. అంటే ఒక టీం కంటే ఆ టీంకి 20, ఈ టీంకి 20. కొడితే ఇంటికెళ్ళి ఏడుస్తామని తెలుగులో సాగుతుంది ఒకటి. బాగుంటుంది. ఎక్కడ సామి నువ్వు? 2020 క్రికెట్ మ్యాచ్ లో ఒక టీంకి ఎన్ని ఓవర్స్ ఉంటాయంటే 20 అని నువ్వు చెప్పలేదు. ఒకటి బాయే. తెలుగు రెస్పెక్ట్ కలిగిన ఒక జంతువు ఏది అని అడిగాను. నెమలి చెప్పావు, అది తప్పు ఆన్సరు. ఓకే. కంగారు. కంగారు. ఓకే. కంగారులో గారు అని చూసావా? అది రెస్పెక్టేగా. ఓకే. చీమ కన్నా చిన్నగా ఉండేది ఏంటి అని అడిగా. నల్లచీమ. చీమల్లో నల్లచీమ చిన్నగా ఉంటుందని నీకు తెలుసా? పెంచి పోషిస్తుంటా వాటిని. చీమ కన్నా చిన్నగా ఉండేది చక్కెర. చీమ నోట్లో ఫుడ్డేగా అది కదా. వెలుగుతున్నావు కానీ మ్యాటర్ తెలియట్లే నీకు. తను చెప్పిన నెంబర్ కరెక్టా? ఒకటే ఒకటి చెప్పావు, అది కూడా వాయే. సరే జిఎస్టీ అంటే ఏంటంటే రామ్ గోపాల్ వర్మ సినిమా. ఇది నిజమేనా? జిఎస్టీ అంటే మాకు అదే తెలుసానా? అబ్బో చెప్పుకోవడానికి మనుషులు మీరు అసలు మీరు భారతీయులేనా? సరే సరే జిఎస్టీ అంటే ఏంటి అన్న? టీవీలో గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్. రామ్ గోపాల్ వర్మ సినిమా జిఎస్టీ, దాని ఫుల్ ఫామ్ చెప్పు. మాకు ఇంకో ట్యాక్స్ గురించి ఏ టీవీలో చూపించలేదు అన్న. గాడ్స్ అండ్ సెక్స్ అండ్ ట్రూత్ అని చెప్పేసి ప్రతి ఛానల్లో ఇంటర్వ్యూలు పెట్టి చెప్పాలి. అతను చెప్పాలి, నువ్వు కాదు. సార్ మరి మీరెందుకు వచ్చి అడిగారు? నేను ఆన్సర్ చెప్తాను అనలేదు. ఆవేశం వద్దు. అతను అబ్బాయికి ఒకటి ఉంటుంది, అమ్మాయికి 2 ఉంటాయి. ఏంటిది అన్న? ఎంతసేపు ఏ క్వశ్చన్కైనా సరే దరిద్రంగా ఆలోచిస్తున్నారు తప్పితే సాధారణ మానవుల్లాగా ఆలోచించండి రా. అమ్మాయికి 2 ఉంటేది ఏంటంటే అది ఇంటి పేర్లు. ఓకే ఓకే. ఎంతసేపు ప్రతిదాన్ని రాంగ్ సెన్స్ లో రక్తం కదా రాంగ్ దాంట్లోనే వెళ్తామన్నా. ఆ రాంగ్లో వెళ్ళకూడదనే ఇప్పుడు రైట్ చెప్పి. ఓకే. సో మొత్తానికి 6 క్వశ్చన్లో ఇతను ఒంటికాలతో ఎగిరి ఎంత కష్టపడ్డా సరే బి టీమ్ ఇస్ టోటలీ బోల్డ్ విత్ 0 పాయింట్స్. చెప్పక సూపర్. ఏ టీమ్ 4 పాయింట్స్ తోటి లీడ్ లో ఉన్నారు. బి టీమ్ ఏమీ చెప్పలేకపోయారు కాబట్టి నో ప్రాబ్లం. సెకండ్ రౌండ్ ఇక్కడ 4 టికెట్లు మీకు కనబడతాయి. మీరు మీ దానిలో ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా 2లోంచి ఎవరో ఒకరు రావాలి. రైట్. ఇక్కడ ఉన్న 4 టికెట్లో వచ్చిన వాళ్ళు ఏ టికెట్ కావాలో చూస్ చేసుకోవాలి. ఆ టికెట్ల వెనక ఏదైనా ఉండొచ్చు. అంటే ఒక ల్యాప్టాప్ ఉండొచ్చు, ట్రావెల్ బ్యాగ్ ఉండొచ్చు, హోమ్ థియేటర్ ఉండొచ్చు, ఫ్లైట్ టికెట్ ఉండొచ్చు, ట్రైన్ టికెట్ ఉండొచ్చు, ప్లాట్ఫామ్ టికెట్ ఉండొచ్చు, ఎనీథింగ్, వాచ్ ఉండొచ్చు, రింగ్ ఉండొచ్చు, నేల టికెట్, మూవీ టికెట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఆ టికెట్ మీరు చూస్ చేసుకున్న తర్వాత దాని వెనక వచ్చిన ప్రోడక్ట్ ఏదైనా మీ సొంతం అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఒక టాస్క్ ఉంటుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళచ్చు. కానీ దాన్ని తీసుకెళ్ళాలి అంటే నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా, ఫస్ట్ రౌండ్లో గెలిచిన పాయింట్స్, థర్డ్ రౌండ్లో గెలిచిన పాయింట్స్ 2 కలిపి ఎవరైతే లీడింగ్లో ఉంటారో వాళ్ళకే ఇస్తారు. ఓకే, పాయింట్స్ లీడింగ్లో లేని వాళ్ళకి ఇవ్వరు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ద ప్రోడక్ట్. డన్. ఓకే, సో ఎవరు రాబోతున్నారు? టీమ్ ఏ నుంచి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు నేను మీకు ఇక్కడ టికెట్స్ చూపించాను. మీకు ఏ టికెట్ కావాలా, బి టికెట్ కావాలా, సి టికెట్ కావాలా, డి టికెట్ కావాలా? బి. ఇప్పుడు ఆ 4 ఏ ఉన్నాయి అనేది నేనైతే చెప్పలేను. అంటే దేని మీదకి ఏదుందో చెప్పలేను, కానీ ఏ ఉన్నాయి చెప్తా. ల్యాప్టాప్ ఉంది, ఫ్లైట్ టికెట్ ఉంది, వాచ్ ఉంది, రింగ్ కూడా ఉంది. ఓకే, గోల్డ్ రింగే. గోల్డ్ రింగ్ అంటే గోల్డ్ రింగ్ ఒరిజినలే. ఓకేనా? కానీ ఏ టికెట్లో ఉందో తెలియదు నాకు. మీకు ఏ టికెట్ కావాలి చూసి చేసుకోండి. బి వెనక ఏముంది అనుకుంటున్నారు? అమ్మో, ఏం ఉండాలి అనుకుంటున్నావు అంటే చెప్తాను. ఫుల్ బాటిల్. నా మనసులో ఉన్న మాట చెప్పావు బాబు. అంటే నేను మీకు వాచ్ చెప్పాను, రింగ్ చెప్పాను, ఫ్లైట్ టికెట్ చెప్పాను, ల్యాప్టాప్ చెప్పాను. ఈ 4 ఏది ఉండాలి అనుకుంటున్నాను. ఏది ఉండాలి అని అనుకుంటున్నారు? ల్యాప్టాప్. ల్యాప్టాప్ ఈ వయసులో తీసుకుని ఏం చేస్తారు? ఏదో ఒకటి
జిఎస్టీ నేను మామూలు పాత సినిమా పాటలు చూసుకుంటాను యూట్యూబ్ లో అన్నమయ్య గీతాంజలి వెరీ గుడ్ ఇంకా పాతవి సంపూర్ణ రామాయణం. అబ్బో అక్కడ దాకా వెళ్తారా? మేము ఎక్కడో ఇంటి గుట్టు దగ్గర ఆగిపోయాం. బీ టికెట్ వెనక మీరు ల్యాప్టాప్ ఉంటే బాగుందని మీరు అనుకుంటున్నారు కదా? సరే, ఇప్పుడు అది వస్తుందా రాదా అనేది చూద్దాం. కానీ మీరు టాస్క్ చేయడానికి అయితే రెడీ కదా? అమ్మో, టాస్క్ ఒకటి ఉంటుందా? కానీ ప్రయత్నం. టికెట్ ప్లీజ్ ఓపెన్ బీ టికెట్. Oh wow! You got a Casio watch. సరే, మీ టైం బాగుంది, వాచ్ వచ్చింది మీకు. ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటి అనేది మీ ఇష్టం వచ్చిన టాస్క్ ఏదైనా సరే. యాంకరింగ్ చేస్తాను. మీరు పాతకాలంలో యాంకరింగ్ చేసేవారు కదా? అవును. కుర్రకారుని ఉర్రు తగులిచ్చి. అవును, అది 2003 అప్పట్లో. ఒక పని చేయండి, ఒకసారి ఈ యూత్ కోసం అసలు యాంకరింగ్ ఎలా చేయాలని చూపించండి. ఈ రోజు నేను అన్యోన్యమైన దాంపత్యం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఉదయాన్నే అంటే ఇప్పుడు నగరాల్లో అన్యోన్య దాంపత్యం ఎలా ఉంటుంది, ఎంతవరకు క్షీణించింది లేదా ఎంతవరకు పెరిగింది అనే కార్యక్రమం గురించి విషయం గురించి మాట్లాడబోతున్నాను. పొద్దున్నే నేను లేచి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. కాదు, స్టోరీ టెల్లింగ్. యాంకరింగ్ ఇస్ నథింగ్ బట్ స్టోరీ టెల్లింగ్. ఏదో ఒకటి చెప్తున్నా కదా నీకు ఎందుకు? యాంకరింగ్ ఇస్ నథింగ్ బట్ స్టోరీ టెల్లింగ్. ఫండమెంటల్ గా నీకు తెలియదు ఆ విషయం. అవునా? మా ఆవిడ టీ తెచ్చిచ్చింది. నేను టీ తీసుకున్నాను, తాగడం మొదలెట్టాను. కాసేపు పేపర్ చూశాను. తర్వాత టీ కప్పు పక్కన పెట్టాను, పేపర్ కాసేపు చదివాను. బాత్రూంలోకి వెళ్ళాను, బయటకు వచ్చాను, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. మా ఆవిడ వచ్చి టిఫిన్ పెట్టింది, ఆ టిఫిన్ చేశాను. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే నగరాలలో జీవితం యాంత్రికంగా మారిపోయింది. మొత్తం మనం మెషిన్ లాగా తయారయ్యాం. టీ కాఫీలు తాగట్లేదా, న్యూస్ పేపర్ చదవట్లేదా? సో అన్యోన్యమైన దాంపత్యం పెరగాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వెకేషన్ కి వెళ్ళాలి. ఏంటి సంబంధం ఏంటి దాంపత్యం అంటే? పొద్దునే మీ కాఫీ ఆవిడే తాగి మిమ్మల్ని లేపి. మొత్తానికి అన్యోన్య దాంపత్యం గురించి నేను ఒక చర్చను లేవదీశాను అని ఎంతో ఆనందంతో ఈ రోజు నా యాంకరింగ్ ముగిస్తున్నానని సవినయంగా సభకు తెలియజేస్తున్నాను. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? మీరు యాంకరింగ్ చేస్తూ ఒక సమస్యను క్రియేట్ చేశారు. ఎవరికి లేదా సమస్య, మీరు క్రియేట్ చేశారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో అన్ ఇంటెలిజెంట్ గేమ్. బ్యూటిఫుల్. దట్ వాస్ కిషోర్ దాస్ గారు. మీరు ఒరియా బాగా మాట్లాడతారంటే? అవును. మా ఆడియన్స్ ని ఒరియాలో ఒకసారి పలకరించండి. ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର ଭାଇ ଓ ଭଉଣୀ, ଆପଣ ଆସିଛନ୍ତି ଏଠି ମୋତେ ଭଲ ଲାଗିଲା। ଆଜି ଏ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଆମେ ଦେଖୁଛୁ ଏଠି ଚାଣ୍ଟି ଅଛନ୍ତି, ଆଉ ବିଷ୍ଣୁପ୍ରିୟା ଅଛନ୍ତି, ଆମର ବିନୋଦ ଅଛନ୍ତି, ତାପରେ ଆମର ମେଘନା ଅଛନ୍ତି। ଆଙ୍କ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ନମସ୍କାର କହୁଛି। ଆଉ କ'ଣ ଆଜ୍ଞା କୁହନ୍ତୁ ଆପଣ ଆଜି କ'ଣ କରିବା? అలా జరిగిందా? నెక్స్ట్ బి టీమ్ లో నుంచి ఎవరు రాబోతున్నారు? రమేష్. 4 టికెట్లలో ఒక టికెట్ లో గోల్డ్ రింగ్ ఉన్నది, ఇంకో టికెట్ లో ల్యాప్టాప్ ఉంది, ఫ్లైట్ టికెట్ ఉంది, ఇంకో టికెట్ లో వాచ్ ఉంది. నీకు జనరల్ గా ఏం కావాలి? మీకేం కావాలి? ల్యాప్టాపే. ల్యాప్టాప్. నీకు ల్యాప్టాప్ కావాలి? ల్యాప్టాప్ కావాలి. ఈ 4 టికెట్ లో ఏ టికెట్ లో ఉంటుంది అనుకుంటున్నావు? నేనైతే డీలో ఉంటుంది అనుకుంటున్నాను. సో నీకు డి టికెట్ కావాలి? డి టికెట్ లో ఒకవేళ ల్యాప్టాప్ కాకుండా ఇంకేమన్నా వచ్చింది అనుకో, ఓకే, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. కానీ ల్యాప్టాప్ వస్తే ఎవరికి ఇస్తావు? నువ్వు ఉంచుకుంటావు, నీ తమ్ముళ్ళకి ఇస్తావా? అంటే ముగ్గురు షేర్ చేసుకుంటాం, ఎందుకంటే ఒక దగ్గర ఉంటాం కాబట్టి. ఇతను ఏం చేస్తాడంటే ల్యాప్టాప్ ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, పైన కీప్యాడ్ ఆ అమ్మాయికి ఇస్తాడు, స్క్రీన్ ఏమో ఆ అబ్బాయికి ఇస్తాడు, కింద పాటు వీడు తీసుకుంటాడు. ఐ గెస్ ఐ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో లెట్స్ రివీల్ డియా. ఓకే, ఓపెన్ ది టికెట్ డి. ఓ వా! కంగ్రాచులేషన్స్, నువ్వు డి మీద క్లిక్ చేసావు, నీకు ల్యాప్టాప్ వచ్చింది. దట్ వాస్ బ్యూటిఫుల్. కానీ ముగ్గురు షేర్ చేసుకోకూడదన్నా, ఎవరో ఒకరు వాడుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక టాస్క్ చేయి, నీకు 1 minute టైం ఇస్తున్నా. ఫస్ట్ ఒక చిన్న పాట పాడుతున్నాను, అలాగే ఓ మై ఫ్రెండ్ అని షోకి వచ్చాం కాబట్టి ఫ్రెండ్స్ కోసం ఒక పాట, ఒక లైన్ కొత్తది. ఒక పాట పాడతావు? నేను ఫ్రెష్ గా రాసుకున్నాను. సరే, రెడీ గో. రాశానన్నాడు, హిందీ మ్యూజిక్ కాపీ కొడతాడు. కదిలే కాలం ఓ ఆగే నిమిషం ఓ ఫ్రెండే నిత్యం ఓ అది ఏ సత్యం ఓ బాధైనా ప్రేమైనా ఫ్రెండ్షిప్పే
మారేనా కదిలే కాలం ఆగేనా ఓ ఫ్రెండ్షిప్పే పోయేనా స్టార్టింగ్ లో చెప్పిన మ్యూజిక్ కాపీ కొట్టినప్పటికీ పాట బాగుంది కాబట్టి దట్ వాస్ బ్యూటిఫుల్ సాంగ్. థర్డ్ రౌండ్ ఒకటి ఉంది కదా, ఆ రౌండ్లో గెలిచిన దాన్ని బట్టి నీకు వచ్చే మార్కులను బట్టి వీళ్ళు ఒకవేళ ఓడిపోతే బట్టి నువ్వు తీసుకెళ్ళచ్చు. బి టీమ్ కి వచ్చిన ల్యాప్టాప్, ఏ టీమ్ కి వచ్చిన వాచ్ మరి వీళ్ళు గెలుచుకొని ఇంటికి తీసుకెళ్తారో లేదో చూద్దాం. అంటే అసలైన రౌండ్ థర్డ్ రౌండ్. ఆయన ఒక కవిత పాట రూపంలో సమర్పించాడు స్నేహం గురించి. మేము కూడా స్నేహం గురించి ఒక డైలాగ్ చెప్తాం తప్పకుండా. కర్ణుడి గురించి నాకు ఒక చిన్న ఇన్సిడెంట్, మరి సందర్భం అసందర్భం తెలియదు కానీ సరదాగా చెప్పుకుందాం. గొప్ప వ్యక్తుల గురించి సందర్భాలు అవసరం లేదు. కర్ణుడికి ఎప్పుడు కూడా ఆకలేసేదట, పాపం కడుపు నిండేది కాదట. అప్పుడు ఒకసారి అడుగుతాడు కృష్ణ పరమాత్మని, ఏదో ఒక దశలో అడుగుతాడు, ఏంటి నాకు ఎప్పుడు కడుపు నిండినట్టు అనిపించదు, ఆకలేస్తుంటుంది, నేను ఇన్ని దాన ధర్మాలు చేశాను, రాజ్యాలు ఇచ్చాను, బంగారం ఇచ్చాను, వాట్ నాట్ అంటాడు. అంటే అప్పుడు చెప్తాడనమాట, నువ్వు అన్నీ ఇచ్చావు కానీ అన్నదానం చేయలేదు, అది కాబట్టి అన్నదానం ఎప్పుడు వీలైనప్పుడల్లా అన్నదానానికి డబ్బులు ఇవ్వడం అనేది చాలా మంచిది. అది కర్ణుడు. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూతసుతుడి కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము, ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము, నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచు అయిన మచ్చిగందు ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణుడని మీ కీర్తింపబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను ఈ వ్యర్థవాదములెందులకు. దట్ వాస్ బ్యూటిఫుల్ బై వినోద్. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక రౌండ్లో ఒకసారి ఆడిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రౌండ్లోకి రాకూడదని. సో 2 రౌండ్లు ఎవరెవరు ఆడేశారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఆడతారు. ఈ ఆట ఏంటి అంటే, ఈ థర్మోకోల్ మీద 150కి పైన మేకులు కూర్చున్నాయి. ఈ ఎంటీ థర్మోకోల్ మీదకి మీకు నేను 90 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 90 సెకండ్స్లో ఎవరు ఎన్ని మేకులు గుచ్చుతారు. ఒకవేళ మీరు 3 గుచ్చారు అనుకుందాం, వాళ్ళు 4 గుచ్చింది వాళ్ళు విన్ను, వాళ్ళు 2 గుచ్చితే మీరు విన్ను. కానీ ఈ గుచ్చిన దాని మీద మీ దగ్గర 4 పాయింట్లు ఉన్నాయి, వాళ్ళకంటే మీరు 5 పాయింట్లు కనుక ఎక్కువ గుచ్చారనుకో 90 సెకండ్స్లో యూ కెన్ టేక్ ది ల్యాప్టాప్ హోమ్. ఓకే, రెడీ? అర్థమైంది కదా కంటెంట్? ఓకే, సో 90 సెకండ్స్. అమ్మా నువ్వే కాపాడాలమ్మా. ఇట్ సైడ్ నుంచి మేఘ్నా, ఇట్ సైడ్ నుంచి సోనీ. ఎవరు ఇంటికి ఏ వస్తువు తీసుకెళ్తారో చూడాలి అంటే మన రౌండ్ స్టార్ట్ చేయాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. And please put your hands together from team A to Meghna. All right, ready? మీకు 90 seconds టైం ఉంది. నేను 1 2 3 అనగానే టైం స్టార్ట్ అయిపోతుంది. మీరు ఒకసారి ఒక మేకే తీసుకెళ్ళాలి. 4-5 మేకులు తీసుకెళ్ళి ఒకసారి గుచ్చుతా అంటే ఒప్పుకోను. నువ్వు గుచ్చిన తర్వాత మేక్ కింద పడిపోతే అది కౌంట్లోకి రాదు. అక్కడ ఎన్నైతే స్టాండ్ ఉన్నాయో అవే కౌంట్ అవుతాయి. 3 2 1 స్టార్ట్. నాన్న మెల్లిగా చూసుకో. ఒకటి పడిపోయింది, 2 పడిపోయినాయి. పాయే
టైం వేస్ట్ చేస్తున్నారు. 18. పడిపోయిన దానికి వదిలేసేయాలి, టైం లేదు. 5 4 3 1. All right. ఉన్నవి గుర్తొచ్చు కదా. ఓకే Counting start. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. 29. So team B మీరు ల్యాప్టాప్ ఇంటికి తీసుకెళ్ళాలంటే you have to do at least 34. 90 seconds లో పెడితే మీ ల్యాప్టాప్ మీది. Take Game home ki winner. laptop. All right? Come on. 90 seconds టైం ఉంది. 90 seconds లో నువ్వు 34 మాత్రమే గుచ్చాలి. నువ్వు 34 గుచ్చితే మాత్రమే. ఎక్కువ గుచ్చకూడదా? నీ ఇష్టం. ఓకే. నువ్వు 34 గుచ్చితే ఆల్రెడీ ఎక్కువ కూర్చో. పొట్టి వాళ్ళు బలవంతులను ప్రూవ్ చేసుకో. ఏదైనా ప్రూవ్ చేయొచ్చు కానీ 34 నువ్వు గుచ్చాల్సింది. 90 seconds నీ టైం. ఓకే, దట్స్ యువర్ టార్గెట్, గో. నువ్వు అలా గుచ్చితే మీ ఫ్రెండ్స్కి ల్యాప్టాప్ ఇచ్చి ఈ రౌండ్తో పాటు ఈ షోకి నువ్వు విన్నర్స్ అవుతావు. ఆగండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఉన్నాను కదా. వెరీ గుడ్. నేను లెక్క పెడతాను. బాగా కష్టపడ్డావు. వెరీ గుడ్. వెరీ వెల్ డన్. గుచ్చానని నమ్మకం నీకుందా? మోర్ దెన్ దట్ ఇన్ ఫ్యాక్ట్. ఏమో అంటే నేను మైండ్ గుచ్చడం మీద ఉంది. కౌంటింగ్ కేవలం గుచ్చడం మీద ఉంది కానీ ఎన్ని గుచ్చాననేది తెలియదు. చంటి కౌంటింగ్ అక్కర్లేదు, గెలిచేశారు. లేదు లేదు. సరే, 1 గెలిచారు. 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా వై 1 2 3 4 5 6 7 8 9 10 30 1 2 3 4 5 6 7 8 38. ఎవరి గుండె మీదైనా కత్తి గుచ్చగలిగిన వాళ్ళు, ఏ థర్మాకోల్ మీదైనా మేకు గుచ్చగలిగిన వాళ్ళు కేవలం వీళ్ళు మాత్రమే అని సవినయంగా తెలియజేసుకుంటూ చప్పట్లు. కంగ్రాచులేషన్స్ బ్రదర్, యు హావ్ వన్ ద ల్యాప్టాప్. హ్యాపీ బర్త్డే టు ల్యాప్టాప్. అంటే మరి వీళ్ళు ల్యాప్టాప్ గెలిచేసుకున్నారు, మరి నేను నీకు ఒక బర్గర్ బాకీ ఉన్నాను. సో కదా టైం అయింది కదా, బర్గర్ వీళ్ళ ల్యాప్టాప్ ఇచ్చే బాధ్యత నాది. నాకు బర్గర్కి టైం అవుతుంది కాబట్టి కనీసం రేపైనా నువ్వు టైంకి వస్తే నేను ఆ బర్గర్ తింటా. బర్గర్తో పాటు ఒక
3 కర్రీ పఫ్ 2 ఎగ్ పఫ్. తంతే ఎక్కడ పడితే తెలుసా పాతలలో చిక్కులేదు. నిన్న నువ్వు బాయ్ ఫ్రెండ్ తో పోయింది లేదు, రేపు నా గర్ల్ ఫ్రెండ్ తో నేను పోతే వచ్చింది. ఆయన నీ గర్ల్ ఫ్రెండ్ నేను ఎందుకు ఇస్తాను, నువ్వే పెట్టుకో, సంపాదిస్తున్నావు కదా ఎంతో గోల్డ్ ఇవన్నీ అమ్ముకొని పెట్టడానికి. రేపు పొద్దున్న దాన్ని పెళ్లి చేసుకుంటే ఎవరు చూసుకునేది? నేనే. మీరే. మా కామ్రేడ్స్ తోటి నేను యుద్ధానికి వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ వచ్చే వరం కలుద్దాం. అంటే టేక్ కేర్ బాబాయ్, సీ యూ, వి ఆల్ లవ్ యూ విత్ ఓ మై ఫ్రెండ్.